మధ్యంతర బెయిల్ పై ఉన్న నటుడు అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ దీనిపై హైకోర్టును ఆశ్రయించగా 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ పత్రికా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అసలు రేవతి మరణం గురించి తనకు మర్నాటి దాకా తెలియదని, ఆ రోజు రాత్రి థియేటర్లో పోలీసులు తమ వద్దకు రాలేదని బన్నీ చెప్పగా థియేటర్ నుంచి ఆ రోజు రాత్రి ఆయన తాము దగ్గరుండి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు విచారణకు పిలిచారు. జరిగిన దుర్ఘటన గురించి మర్నాడు ఉదయం వరకు తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో ఆయన్ను ఎంతసేపు విచారిస్తారు, ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ కేసు విషయమై పోలీసులు అల్లు అర్జున్ ను మంగళవారం ఒక్కరోజే కాక రోజు విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సంధ్యా థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఫిలిం ఛాంబర్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై చర్చించారు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని, టికెట్ రేట్లు పెంచబోమని అంటే ఎలా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాకు అనుకున్న బడ్జెట్ కు మించి ఖర్చు అయినప్పుడు మాత్రమే టికెట్ రేట్లు పెంచాలి అని అడుగుతున్నాం తప్ప ప్రతి సినిమాకు అడగం కదా అని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇక దీనిపై సీఎం ను కలిసే ఆలోచన ఏమైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆయన ఇక్కడికి వచ్చాక ముందు ఆయనతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని నాగవంశీ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోదని ఆయన పేర్కొన్నారు. టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి ప్రకటించారు. సినిమా టికెట్ ధరలను పెంచడం వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని, పెరిగిన టికెట్ రేట్లతో మధ్యతరగతి ప్రేక్షకులు, విద్యార్థులు సినిమాలకు రాలేకపోతున్నారని, ఇది కలెక్షన్లపైన ప్రభావం చూపుతోంది. టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లే ఏపీ ప్రభుత్వము బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ ఎస్ రామ్ ప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి పరిణామం అన్నారు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవిందరాజ్. సినిమాను ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయడం ఎలా అనే దానిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి అని సూచించారు. ఇక టీఎఫ్పీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల చిన్న సినిమాలకు మంచి జరుగుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న చిత్రాలపై భారం పడుతోంది అన్నారు. ఏడాదికి రిలీజ్ అయ్యే చిత్రాల్లో చిన్న చిత్రాలే 90% ఉన్నాయని, కేవలం 10% మాత్రమే పెద్ద చిత్రాలు ఉంటాయని చెప్పారు. చిన్న చిత్రాలకు డిజిటల్ రైట్స్ విషయంలో యూఎఫ్ఓ క్యూబ్ ధరలు అధికంగా ఉన్నాయి అన్న ఆయన, మిగతా రాష్ట్రాలు 1500 ఉంటే మన దగ్గర 10,000 వారానికి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.